మనకు ఆఫీస్ కాంప్లెక్స్కి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసుల కాంప్లెక్స్కి 1299 కోట్లు శాంక్షన్ చేశారు. 23.25 లక్షల చదరపడుగులు కట్టడానికి. దానికి అయ్యేది 5587. తర్వాత వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ కాంప్లెక్స్లకి శాంక్షన్ చేశారు 1234 కోట్లు, 31.3 లక్షలు. దానికి అయ్యేది 3945 అని ఒక పత్రిక వేసింది. ఈ పత్రిక ఏముందండి, సాక్షే. ఇక్కడ ఎందుకు అంత అవుతుందని, కట్టే బిల్డింగులను బట్టి ఖర్చు అవుతుందండి. వాళ్ళు ఇచ్చింది 3000 రెసిడెన్షియల్కి 3945 రూపాయలు చదరపడకని ఇచ్చారు. కరెక్టే. మన దగ్గర కూడా ఈరోజు హ్యాపీనెస్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే కడుతున్నామో అది 29 లక్షలు కడుతున్నాము. దానికి టెండర్ పిలిచింది 984 కోట్లు. చదరపడికి 3393 రూపాయలు మాత్రమే. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు యావరేజ్న 3945 రూపాయలు ఎందో హౌసెస్కి, అధికారుల భవనాలకి 3945 రూపాయలని యావరేజ్ని ఇచ్చిందో, మన హ్యాపీనెస్ తీసుకుంటే 3395, దానికంటే తక్కువ 600. టెండర్ ఇచ్చాము, జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా వర్క్. 3393. కానీ మన గజిటెడ్ ఆఫీస్ తీసుకుంటాం, గజిటెడ్ ఆఫీసెస్ 27.22 లక్షల చదరపడగలు. దానికి ఇచ్చింది 1003 కోట్లు. దానికి అయింది కూడా 3684 రూపాయలు చదరపడకి. ఈరోజు మన గజిటెడ్ ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్ కానీ లేదా హ్యాపీనెస్ బిల్డింగ్ కానీ అంటే నివాస యోగానికి ఇచ్చింది ఈరోజు క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క అమౌంట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ. అది చెప్పరు, ఆ విషయాన్ని చెప్పరు. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నావో చెప్తా, ఐకానిక్ బిల్డింగ్స్ అవుద్ది. డయాగ్రీ టెక్నాలజీ. ఈరోజు పార్లమెంట్ భవన్ తీసుకోండి, పార్లమెంట్ భవన్ 16,916 అయింది, ఐకానిక్. అదేవిధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి, 13,768 రూపాయలు అయింది స్క్వేర్ ఫీట్. అది చెప్పరు. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు, పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజలను అడ్డదారులు పట్టించడం కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళే అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి వాళ్ళే లెక్కేసి చెప్పారు 3945. మేము ఒప్పుకుంటున్నాం. అంతకంటే తక్కువ అమరావతిలో చేస్తున్నాం. అంతకంటే తక్కువ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ హ్యాపీనెస్కి 3939 రూపాయలు, 3393 రూపాయలే, 600 రూపాయలు తక్కువ. అదేవిధంగా గజిటెడ్ ఆఫీస్కి 27.22 లక్షలు కడుతున్నాం, 27.22 లక్షల చదరపడుగులు కడుతున్నాం. దానికి ఇచ్చింది 3684. అది కూడా తక్కువైనా చెప్పరు వీళ్ళు. ఏదైతే ఐకానిక్ కడుతున్నా చెప్పరు. ఐకానిక్ తీసుకుంటే ఎక్కడైనా ఐకానిక్ అనేది 16,000 17,000 అవుతుంది, 18,000 అవుతుంది. ఈరోజు పార్లమెంట్ తీసుకోండి, పార్లమెంట్ ఏదైతే కట్టారో దానికి 16,916. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఇలా ప్రజలకు కానీ అబద్ధాలు చెప్తూ పోతే ఆ 11 సీట్లు మిగలవు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. మీరు డేటా కంపేర్ చేసి చెప్పండి. హ్యాపీనెస్ట్ కరెక్ట్గా అరగంటలో ఫిల్ అయిపోయినాయి. హ్యాపీనెస్ ఆ రోజు ఓపెన్ చేస్తే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్. దాని కాస్ట్ 3,393 రూపాయలు చదరపడకు మాత్రమే. ఇట్ ఈస్ ఎ రెసిడెన్షియల్. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, గజిటెడ్ 27.22 లక్షల చదరపడుగులు. దానికి 3,684 రూపాయలే. కాబట్టి కట్టే బిల్డింగ్ ఏంది, ఎలాంటిది కడుతున్నారు, అది ఐకానికా, నాన్ ఐకానికా, రెసిడెన్షియలా, కమర్షియలా, ఆఫీస్ స్పేసా, ఇవన్నీ చూడాలి. అవన్నీ చూసి చెప్తేనే అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని చేస్తే ప్రజలు క్షమించాలండి. నేను చాలా క్లియర్గా ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఢిల్లీది కానీ హైదరాబాద్ కానీ మీరు మొత్తం డేటా తెచ్చుకోండి. పూర్తయ్యేటప్పటికి ఎంత పే చేశారు, కాంట్రాక్ట్కి ఎంత పే చేశారు, అది యావరేజ్ చేయండి.
ఫస్ట్ ఇచ్చిన కాంట్రాక్ట్ మీద దాని మీద చేయటం తప్పు, ప్రజలు తప్పుదావ పట్టించుంటాం. ఓకే, ఏంది లెక్కలు చూస్తున్నారు?